ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కారణంగా త్వరలోనే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతాయనే భయం ప్రస్తుతం ప్రజల్లో కనిపిస్తోంది. యుద్ధం కారణంగా ఆ ప్రభావం ఆయిల్ మీద పడి పెట్రోల్ డీజిల్ రేట్లు తారాస్థాయికి చేరుతాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మి అర్ధరాత్రి 3 గంటలకు సైతం పెట్రోల్ బంకుల వద్ద లైన్లు కడుతున్నారు జనం. ఇటు హైదరాబాద్ పురానాపూల్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరారు. ముందు జాగ్రత్తగా బాటిళ్లు క్యాన్లలో లీటర్ల కొద్దీ చమురు తీసుకెళ్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. ప్రపంచంలో జరుగుతున్న ఇజ్రాయెల్ వార్ల వల్ల ప్రపంచంలోని కొన్ని దేశాలపైన ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దుష్ప్రచారాలు నమ్మి చాలా వాటికి కూడా అటు ప్రపంచ దేశాల వాళ్ళు వణికిపోవడం జరుగుతుంది. అటు గోల్డ్ రేట్సే కానీ పెట్రోల్ రేట్సే కానీ పెరిగిపోతున్నాయంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫేక్ న్యూస్లకైతే ప్రజలు తీవ్రంగా కూడా దానికి అవి అన్ని నమ్మి కూడా పెట్రోల్ బంక్ వద్ద లైన్లు కడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి పురాణపూల్ వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు, అర్ధరాత్రి 2 దాటిన తర్వాత కూడా జనం ఏ స్థాయిలో కూడా పెట్రోల్ బంక్ల వద్ద వచ్చి చేరుతున్నారో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే ఆ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వార్ కారణంగా ఇటు పెట్రోల్ బంకులు త్వరలో పూర్తిగా కూడా మూసివేయబడుతున్నాయి. అదేవిధంగా ఆయిల్ పైన అయితే ఎక్కువ కూడా ఛార్జీలు పడతాయి, ఖచ్చితంగా రేట్లు అన్ని కూడా పెరుగుతాయంటూ కూడా సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు. అయితే వాటిని నమ్మిన జనం నిజంగానే ఆ పెట్రోల్ రేట్లు పెరుగుతాయేమో, లేకపోతే పెట్రోల్ బంకులు పూర్తిగా క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుందనేమో అని కూడా చెప్పుకుంటూ కూడా రాత్రికి రాత్రి అందరూ పెట్రోల్ ఫుల్ చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక హైదరాబాద్లోని పురాణపూలే కాకుండా ఆ బహదూర్పుర, అదేవిధంగా అటు ఆ ఓల్డ్ సిటీ అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో కొందరు పెట్రోల్ పెంచుకోవడానికి వచ్చినటువంటి కస్టమర్లు వచ్చారు. ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎందుకు ఈ టైం వరకు ఇప్పుడు నైట్ నియర్లీ 2:30 అవుతుంది, ఈ రాత్రి వచ్చారు? ఎందుకు పెట్రోల్ అయిపోయిందని వచ్చారా, లేకుంటే సోషల్ మీడియాలో వస్తున్న న్యూసా? అట్లా ఏం కాదు సార్, పెట్రోల్ ఎక్కువ అయింది, డబ్బులు ఎందుకోసం వచ్చిందా సార్? అక్కడ బాంబు బ్లాస్ట్ ఉంది అది కదా, ఎందుకోసం వచ్చినా అన్న? అంటే ఏంటి ఆ పెట్రోల్ ధరలు పెరుగుతాయని మీకు ఏమైనా సమాచారం వచ్చాయా? ధరలు పెరుగుతున్నా అన్న, దానికోసం వచ్చినా. ఓకే, ఎక్కడ చూసారు ధరలు పెరుగుతున్నాయని? మీరు ఎక్కడ చూసారు? ఎవరు చెప్పారు మీకు? మందిరం చెప్తున్నా అన్న, అన్ని మందిరం చెప్తున్నా, మొత్తం అందరూ ప్రజలు చెప్తున్నా అన్ని మొత్తం. ఓకే, మీరు సోషల్ మీడియాలో ఏమైనా చూసారా ఎక్కడన్నా? ఏం చూసేలేదు అన్న, మొత్తం పబ్లిక్ అడుగుతున్నా, మొత్తం పెట్రోల్ ఎక్కువ అవుతుంది, పెట్రోల్ ఎక్కువ అవుతుంది దీనికోసం. ఓకే, సో పబ్లిక్ బయట చెప్తున్న దాని ప్రకారం చేస్తున్నా, మొత్తం వైరల్ అయింది మొత్తం. ఇది పెట్రోల్ ఎక్కువ అయితే రేట్, పెట్రోల్ ఎక్కువ అయితే రేట్, మొత్తం వైరల్ అవుతుంది ఇది వీడియోస్. సో వింటున్నారు కదా, అది ఆ బయట పబ్లిక్ అయితే చెప్పుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా ఆ వార్ కారణంగా ఆ ప్రపంచంలో ఆ ఆయిల్ పైన అయితే తీవ్ర ప్రభావం పడుతుంది అంటూ కూడా వాళ్ళు ఆ గుసగుసలు చేసుకుంటున్నారు. పబ్లిక్ అంతా కూడా ఈ ఫేక్ న్యూస్ ను కూడా ఒకరి నుంచి ఒకరికి ఇది ఫాస్ట్ గా కూడా స్ప్రెడ్ అవుతుంది. దీంతో ఆ వెంటనే కూడా అటు పెట్రోల్ బంక్ల వద్ద ఆ ప్రజలు లైన్లు కడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఎక్కువ మంది వస్తున్నటువంటి పెట్రోల్ బంక్ల వద్ద పోలీసులు మోహరించి పెట్రోల్ బంకుల్ని క్లోజ్ చేయించారు. ఇక కొన్ని పెట్రోల్ బంక్ల వద్ద అయితే పూర్తిగా కూడా ఆయిల్ పూర్తిగా కూడా అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే ఇటు ఆ రాత్రి 24 అవర్స్ ఓపెన్ ఉండాల్సినటువంటి పెట్రోల్ బంకులు కూడా లైట్స్ ఆఫ్ చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ క్లియర్ గా చూసుకుంటున్నాము. మొత్తంగా కూడా ఉదయం సమయంలో ఎలా అయితే లైన్ కడతారో పెట్రోల్ కోసం, ఆ విధంగా ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఈ రాత్రికి రాత్రి అందరూ కూడా ఎప్పుడు పెట్రోల్ అయిపోతుందా అన్న ఒక భయంతో, అంటే పెట్రోల్ అయిపోతుంది, ఒకవేళ ఆయిల్ ట్యాంకర్స్ రావు, తర్వాత ఒకవేళ వచ్చినా కూడా ఆ రేట్లు ఎక్కువ కూడా పెరిగిపోతాయి అన్న ఒక భయంతో కూడా ప్రజలు రాత్రికి రాత్రి కూడా లైన్లు కడుతున్నారు. సో మనం చూసుకోవచ్చు, ఇటు పురాణపూల్లో ఉన్నటువంటి ఒక బంక్ దగ్గర సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇటు మనం స్పష్టంగా చూసుకోవచ్చు, ఇటు కస్టమర్లు కూడా అటు ఆ పెట్రోల్ పంపిణీ చేయడం ఆపేయడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే దీంట్లో ఢిల్లీలో ఉన్నటువంటి పెట్రోలియం మంత్రిత్వ శాఖనైతే దీనిపైన స్పందించింది. ఎక్కడ కూడా మేము ఆ రేట్లు పెంచట్లేదు, ఏమైనా అధికారిక అనౌన్స్మెంట్ ఉంటే ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాము, అంతే తప్ప ఇలా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫేక్ అనౌన్స్మెంట్లు అయితే ఎవరు నమ్మకూడదంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే అధికారులు, అదేవిధంగా ఈ ఆయిల్ విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఈ వార్ సమయంలో మనం చూసాం, గతంలో కూడా వార్ జరుగుతున్న సమయంలో చాలా మటుకి కూడా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పుడు కూడా అదే విధంగా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆయిల్ రేట్ ఖచ్చితంగా పెరుగుతుందన్న ఒక పిచ్చి నమ్మకంతోనైతే ప్రజలందరూ కూడా లైన్లు కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అటు అధికారులు అయితే దీన్ని ఎక్కడ కూడా నమ్మొద్దు, ఇది పూర్తిగా కూడా ఫేక్ న్యూస్, ఏమైనా వార్తలు ఉంటే ఖచ్చితంగా మేము అధికారికంగా ప్రకటిస్తామంటూ కూడా అధికారులు, అదేవిధంగా మంత్రిత్వ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు శివాతో అక్రమ్ టీవీ, హైదరాబాద్ నుండి.